అయింది, ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, పీజీ అవుతుంది. అమ్మా నాన్న డబ్బులతోనే చదువుకున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఐస్ క్రీమ్ తినాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పెన్ను కొనుక్కోవాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే చాక్లెట్ కొనుక్కోవాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే డ్రెస్ కొనుక్కోవాలి. ఒక్కరోజు ఒక పెన్ను కొనే పరిస్థితి కూడా లేదంటే అసలు మనం ఎటు సార్ చదువుకోవద్దాం, మేము స్టూడెంట్స్ కదా. ఎన్ని సమ్మర్లు రాలేదు, లేదు సార్ స్టూడెంట్ గా ఉన్నాను చదువుకుంటానంటే ఎంత న్యాయం చేస్తున్నారు? గుండె మీద చేసుకొని చెప్పండి, యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఎంత న్యాయం చేస్తున్నారు? ఎంతైతే బిల్డప్ ఇస్తున్నారో అంత న్యాయం చేస్తున్నారా? జీవితాన్ని సీరియస్ గా తీసుకోండి. ఒక ఏజ్ అంతవరకే మీకు చేతిలో టైం ఉంటుంది. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయింది అంటే మీ సమయం మీ చేతిలో ఉండదు. ఇంకా ఆ తర్వాత ఇంకా పరిగెత్తడం మొదలు పెడతారు. తప్పకుండా చేయాల్సిన పనులు చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు మీ లైఫ్ చాలా ఫ్రీగా ఉంది, మీరు అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి డేని కూడా వాల్యూ ఇవ్వండి, ప్రతి డేని వర్కౌట్ చేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఏం చేయాలి? కొత్త పని నేర్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఏది కూడా చిన్న పని పెద్ద పని లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న పని, నేను ఎలా చేయాలి? పనిని చిన్న పనిగా పెద్ద పనిగా విడగొట్టబాకండి. పనులు రెండు రకాలు, చెడ్డ పనులు మంచి పనులే ఉన్నాయి తప్ప చిన్న పనులు పెద్ద పనులు లేవు. పుస్తకాలు చదువుతున్నారు కదా, జీవితాలు చదవండి, సిచ్యువేషన్స్ చదవండి, సమాజాన్ని చదవండి, అమ్మా నాన్న ముఖాలను కూడా చదవండి. మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని విషయాలైతే కావాలో అన్ని విషయాలు మీకు తెలుసు. ప్రతి రోజుకి విలువ ఇవ్వండి, ప్రతి వ్యక్తికి విలువ ఇవ్వండి. పరిశీలించడం మొదలు పెట్టండి. మీరు పరిశీలించకపోతే ఎదుట ఉన్న అవకాశాలు కాదు, మీ లోపల ఉన్న స్కిల్సే మీకు కనపడవు, జీవితం కూడా అయిపోతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ లైఫ్.